నీకు తెలుసా, ఈ లోకంలో నీవు జీవిస్తూ ఉన్న కాలంలో నీవు సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు, సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు, శోధనల గుండా వెళ్తున్నప్పుడు నీ కొరకు నమ్మకంగా ప్రార్థన చేసే ఒకరు ఉన్నారు. అది ఎవరంటే యేసయ్యే. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. జీసస్ ఇస్ ప్రేయింగ్, హీ ఇస్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్. నీకెప్పుడు దేవుని సపోర్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా మనకి ప్రార్థన చేస్తున్నారా మనకంటే మనకి ఎంత కొండంత ధైర్యం, అమ్మో నా కొరకు ప్రార్థన చేస్తున్నారా, సమ్మన్ ఇస్ ప్రేయింగ్ ఫర్ మీ. చాలామంది నా సర్జరీ అయిన తర్వాత సాక్ష్యాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చాలామంది నాకు మెసేజెస్ పెట్టారు. ఏమనంటే, వి ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ, మీ స్పీడ్ రికవరీ కొరకు ప్రేయర్ చేస్తున్నాం, త్వరగా మీరు ఆరోగ్యాన్ని తెచ్చుకొని మళ్ళీ దేవుని సేవలో ముందుకు వెళ్ళాలని ప్రేయర్ చేస్తున్నామంటే నాకు మెసేజెస్ అవకాశం ఉన్నంత వరకు నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ రిప్లై పెట్టేదాన్ని. కానీ నా మనసులో అయితే ఒకటి అనుకునేదాన్ని, ఏంటంటే ఐ కెన్ ఫీల్ యువర్ ప్రేయర్స్. ప్రార్థనల శక్తిని నేను చూస్తున్నానండి నా దేహంలో. హల్లెలూయా. ప్రార్థనల శక్తి, ప్రార్థనలో చాలా పవర్ ఉంటుంది. నీకోసం ఎంతమంది ప్రార్థన చేస్తే అంత ఎఫెక్ట్ ఖచ్చితంగా నీ జీవితంలో నీవు చూస్తావు. అండ్ రిమెంబర్, ఒకవేళ నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువ మంది లేకపోవచ్చు, బాధపడద్దు. యేసయ్య అంటున్నాడు, నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు ప్రార్థన చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇన్ ఆర్డర్ టు బ్లెస్ అస్. మనం ఆశీర్వదించబడాలని, మనం ఆయనలో ముందుకు కొనసాగాలని, ఈ లోకంలో జయ జీవితాన్ని జీవించడానికి మనకు కావాల్సినవన్నీ మన వెనకాల దేవుడు ఉండి మనకు అన్ని అమర్చి పెడుతున్నాడండి. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్